వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు సోషల్ మీడియాలో ఈ వీడియో చూశాను. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు నేను ఏడ్చాను. ఎందుకు అనేది తెలియాలి అని అంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోని నేను సోషల్ మీడియాలో నుంచి తీసుకొని చేయడానికి కారణం మీరు వీడియో చూసిన తర్వాత చెప్తా. చూశారు కదా వీడియో. ఆ తాతకు నాకు తెలిసి 80 సంవత్సరాల పైన ఉంటాయి. 80 సంవత్సరాల పైన తర్వాత ఆ తాత బామ్మను కోల్పోయాడు. ఆ వయసులో తనకు తోడు లేదు. అప్పటిదాకా కలిసి జీవితాన్ని మోసి మనవళ్ళని మునుమనవళ్ళను చూస్తుంటారు. ఇప్పుడు ఒంటరి వాడయ్యాడని ఆ బామ్మ సమాధి దగ్గర ఆయన ఏడుస్తున్న తీరైతే మస్తు బాధ అనిపించేటట్టు చేసింది. ఒకరి బాధను చూపించి నువ్వేం ఆనందం పొందుతావంటే ఆయన బాధను చూపించి నేను ఆనందం పొందాలనో ఇంకో దానికోసమో ఈ వీడియో చేయలే. ఈ రోజుల్లో వాళ్ళని చూసి భార్యాభర్తలు నేర్చుకోవాలి. 80 సంవత్సరాలు ఆ తాత కంటే 25 సంవత్సరాలప్పుడు పెళ్ళయిందన్న 55 సంవత్సరాలు జీవితాంతం కలిసి ఉన్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలను చూసి ఉంటారు, ఎన్ని ఒడిదొడుకులను చూసి ఉంటారు, ఎన్ని గొడవలు పడి ఉంటారు. అన్నీ జరిగినా ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేదు. జీవితాంతం తోడుగా ఉండాలని మరణం దూరం చేసేదాకా కూడా కలిసే ఉన్నారు. కానీ ఈరోజు పెళ్ళిళ్ళు 3 ముళ్ళు 7 అడుగుల బంధం కాస్త 3 ముచ్చట్లు 6 రోజుల్లో టపాక్ అయిపోతుంది. చీర కొనియలేదని మొగుడిని చంపేయడం, లేకపోతే చెప్పింది వినలేదని భార్యను చంపేయడం, చిన్న చిన్న విషయాలకి విడాకులు తీసుకోవడం, పిల్లల జీవితాల్ని నాశనం చేయడం యువత ఫ్యాషన్గా మారిపోయింది. పెళ్ళి అనే బంధం విలువ తెలియక, ఆ బంధంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించలేక అక్రమ సంబంధాల ద్వారా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యానికి సంబంధించి, ఒకరి మీద వాళ్ళు ఒకరు పెంచుకున్న ప్రేమకు సంబంధించి, ఇన్ని సంవత్సరాల వాళ్ళ అనుభవం లేకపోతే వాళ్ళ భార్యాభర్తల బంధాన్ని చూసైనా కొందరైనా మారాలని, అలా చావు అనేది దూరం చేసే వరకు ఏదైతే 3 ముళ్ళు 7 అడుగుల బంధంతో ఏకమయ్యామో ఆ బంధంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా అర్థం చేసుకుంటూ ఒకరి తప్పులను మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారనే ఒక చిన్న ఆశతోటి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళి అనేది 2 వ్యక్తులకు సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది, వ్యవస్థకు సంబంధించింది, సంస్కృతికి సంబంధించింది, సాంప్రదాయానికి సంబంధించింది. అది ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. చిన్న చిన్న అసంతృప్తులకు విడిపోకండి. ఆ బంధంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉన్నంతకాలం కలిసిమెలిసి బ్రతకండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.